హాయ్ వెల్కమ్ టు సక్సెస్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. టార్గెట్ సైకాలజీలో భాగంగా ఇది 3వ వీడియో. ఇంకా ఎవరైనా కూడా ముందు వీడియోలు చూడనట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఐ బటన్ మీద క్లిక్ చేసి ఆ యొక్క వీడియోలో ఉన్నటువంటి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనకు ఇక్కడ చూస్తున్నట్లయితే వికాసంపై ప్రభావం చూపేటువంటి కారకాలు, దీన్నే మనం ఫ్యాక్టర్స్ దట్ ఆర్ అఫెక్టింగ్ ఆన్ డెవలప్మెంట్ అని కూడా అంటారు. దీంట్లో ఏంటంటే వ్యక్తి యొక్క పెరుగుదల మరియు వికాసాలు ముఖ్యంగా అనువంశికత మరియు పరిసరాలపై ఉంటాయి. చూడండి, వ్యక్తి యొక్క పెరుగుదల మరియు వికాసాలు ముఖ్యంగా వ్యక్తి యొక్క అనువంశికత మరియు వ్యక్తి ఉన్నటువంటి పరిసరాలపై ఉంటాయి అని చెప్పారన్నమాట. ఈ అనువంశికత అనేటువంటిది మరియు పరిసరాలు అనేటువంటి క్షుణ్ణంగా మనం అబ్జర్వ్ చేస్తే ఫలదీకరణం అంటే తల్లి గర్భంలో ఫలదీకరణం జరిగినప్పటి నుంచి అనువంశికత మరియు పరిసరాల చర్యల వలన, చూడండి బాగా గమనించండి, తల్లి గర్భంలో ఫలదీకరణ జరిగినప్పటి నుంచి అనువంశికత మరియు పరిసరాల చర్యల వలన మానవునిలో అనేకమైనటువంటి మార్పులు అనేటువంటివి సంభవిస్తాయి. అర్థమైందా? చూడు, ఫలదీకరణ జరిగినప్పటి నుంచి అనువంశికత మరియు పరిసరాల చర్యల వల్ల మానవునిలో అనేకమైనటువంటి మార్పులు అనేటువంటివి సంభవిస్తాయి. నెక్స్ట్, కొన్ని శారీరకమైనటువంటి లక్షణాలను చూడండి, కొన్ని శారీరకమైనటువంటి లక్షణాలని మనం అనువంశికత ద్వారా పొందితే మూర్తిమత్వ లక్షణాలు అంటే పర్సనాలిటీ, ఇక్కడ మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ, మూర్తిమత్వ లక్షణాలకి రెండింటి ప్రభావం వల్ల కలుగుతాయి. అంటే ఈ మూర్తిమత్వ లక్షణాలకి మనకు అనువంశికతకు సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది, పరిసరాలకు సంబంధించినటువంటి ప్రభావం కూడా దీని మీద ఉంటుంది అన్నమాట. చూడండి, ఇంకోసారి బాగా గమనిస్తే శారీరక పరమైనటువంటి లక్షణాలను అనువంశికత ద్వారా పొందితే మూర్తిమత్వ లక్షణాలు మాత్రం రెండింటి ప్రభావం వల్ల అంటే అనువంశికత మరియు పరిసరాల ప్రభావం వల్ల కలుగుతాయి. మనం ఇంకా అనువంశికతను క్షుణ్ణంగా బాగా అబ్జర్వ్ చేస్తే అనువంశికత అంటే వ్యక్తిలో జన్మంతా అంటే పుట్టుకతో సంక్రమించేటువంటి లక్షణాలనే మనం అనువంశికత అంటారు. చూడండి, అనువంశికత అంటే పుట్టుకతో జన్మంతా సంక్రమించేటువంటి లక్షణాలనే మనం అనువంశికతగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వ్యక్తి యొక్క అనువంశికత అనేటువంటిది తల్లి గర్భంలో ఫలదీకరణ సమయంలోనే సంయుక్త బీజం ద్వారా నిర్ణయించబడుతుంది. సంయుక్త బీజం అంటే జైగోట్ అంటారు. చూడండి, వ్యక్తి యొక్క అనువంశికత ఫలదీకరణ సమయంలోనే సంయుక్త బీజం ద్వారా నిర్ణయించబడుతుంది అని చెప్పి తెలుసుకోవచ్చు. ఇదేంటంటే ఈ సంయుక్త బీజం అనేది తల్లిదండ్రుల నుంచి మరియు వారి పూర్వీకుల నుంచి సంక్రమించేటువంటి లక్షణాలు, సామర్థ్యాలు. సో ఈ అనువంశికత అనేటువంటిది ఏంటంటే మనకు సంయుక్త బీజం ద్వారా మనకి శిశువు యొక్క తల్లిదండ్రుల నుంచి మరియు వారి యొక్క పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి లక్షణాలు మరియు సామర్థ్యాలని మనము అనువంశికత కింద తెలుసుకోవచ్చు. ఈ సంయుక్త బీజము అనేటువంటిది జైగోట్ అని చెప్పుకున్నాం కదా. ఈ జైగోట్ అనేది సైటోప్లాజం, బాగా గమనించండి, సంయుక్త బీజం అనేటువంటిది సైటోప్లాజం అనే ద్రవంతో ఉంటుంది. సైటోప్లాజం, ఈ యొక్క సైటోప్లాజంలో ఈ సంయుక్త బీజంలో మనకు తల్లి నుంచి 23 జతల క్రోమోజోములు, తండ్రి నుంచి 23 జతల క్రోమోజోములు సంక్రమిస్తాయి, దాంట్లో ఉంటాయన్నమాట. సంయుక్త బీజం అనేది సైటోప్లాజం అనేటువంటి ద్రవంతో నిండి ఉంటుంది. ఈ యొక్క సంయుక్త బీజంలో తల్లి నుంచి వచ్చినటువంటి 23 జతల క్రోమోజోములు, తండ్రి నుంచి వచ్చేటువంటి 23 జతల క్రోమోజోములు కలిగి ఉంటాయి. ఈ యొక్క జన్యువులు ఏవైతే ఈ యొక్క 23 జన్యువులు ఉన్నాయో, ఈ జతల జన్యువులు ఉన్నాయో, అవే ఒక కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని తరాలకు సంబంధించిన వారికి లక్షణాలు అందించేటివి. చూడండి, ఇక్కడ ఏవైతే మనకు తల్లి నుంచి తండ్రి నుంచి సంక్రమించేటువంటి జన్యువులు ఏవైతే ఉన్నాయో అవే
ఆ కుటుంబంలోని కొన్ని తరాల వారికి లక్షణాలని అందించేటివి అని మనం చెప్పుకోవచ్చు. మనం ఇంకొకసారి క్లుప్తంగా ఇంకొకసారి చూసుకుంటే, వ్యక్తి యొక్క పెరుగుదల మరియు వికాసం అనేటువంటిది ముఖ్యంగా ఆనువంశికత మరియు పరిసరాలపై ఆధారపడి ఉంటాయి. ఇందులో మనిషి ఫలదీకరణం జరిగినప్పటి నుంచి ఆనువంశికత మరియు పరిసరాల చర్యల వలన మానవుల్లో అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. నెక్స్ట్, కొన్ని శారీరకమైన లక్షణాలను ఆనువంశికత ద్వారా పొందితే వ్యక్తి మూర్తిమత్వ లక్షణాలని మాత్రం రెండింటి ప్రభావం వల్ల కలుగుతాయి. ఈ పర్సనాలిటీ అనేటువంటిది మనకు ఆనువంశికత ద్వారా వస్తుంది, నెక్స్ట్ పరిసరాల ప్రభావం ద్వారా కూడా వస్తుంది. నెక్స్ట్ మనం ఆనువంశికతను క్షుణ్ణంగా తెలియజేసుకుంటే, ఆనువంశికత అంటే ఒక వ్యక్తిలో జన్మంతా సంక్రమించేటువంటి లక్షణాలని మనము ఆనువంశికత కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వ్యక్తి యొక్క ఆనువంశికత అనేటువంటిది ఫలదీకరణ సమయంలోనే సంయుక్త బీజము లేదా జైగోట్ ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ జైగోట్ అనేటువంటిది మనకేంటంటే తల్లిదండ్రుల నుంచి వారి పూర్వీకుల నుంచి సంక్రమించేటువంటి లక్షణాలు మరియు సామర్థ్యాలన్నీ కూడా ఈ యొక్క సంయుక్త బీజం జైగోట్ లో అనేటువంటి నిక్షిప్తమై ఉంటాయన్నమాట. ఈ యొక్క సంయుక్త బీజం అనేటువంటిది మనకు సైటోప్లాజం అనేటువంటి ద్రవంతో నిండి ఉంటుంది. ఈ సైటోప్లాజం, ఈ సంయుక్త బీజంలో తల్లి నుంచి 23 జతల క్రోమోజోమ్లు, తండ్రి నుంచి 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయన్నమాట. ఈ యొక్క జన్యువులు క్రోమోజోములే ఒక కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని తరాల వారికి లక్షణాలని అందించబడతాయి. అర్థమైందా? నెక్స్ట్ మనం ఈ యొక్క జన్యువులు ఏవైతే మనం ఇక్కడ చెప్పామో, ఈ తల్లి నుంచి మరియు తండ్రి నుంచి సంక్రమించేటువంటి 23 జతల క్రోమోజోములు అనేటువంటి ఈ జన్యువుల యొక్క నిర్మాణం అనేటువంటిది డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ వల్ల ఏర్పడతాయి. జన్యువుల యొక్క నిర్మాణం అనేది డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ వల్ల ఏర్పడుతుంది. ఇక్కడ డిఎన్ఏ అంటే డయాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. డిఎన్ఏ అంటే డయాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ అని అంటారన్నమాట. బాగా చూడండి, జన్యువుల యొక్క నిర్మాణం అనేటువంటిది డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ వల్ల ఏర్పడితే ఈ డిఎన్ఏని మనం డయాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని అంటాము. ఈ ఆర్ఎన్ఏ అనేదాన్ని మనం రైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పి అంటాము. ఈ డిఎన్ఏ అనేటువంటిది వ్యక్తిలో వారసత్వానికి సంబంధించిన దానికి మూలం అన్నమాట. అంటే మనం మామూలుగా చూస్తుంటాం కదా సినిమాల్లో కానీ ఎక్కడన్నా కూడా కానీ, మీ యొక్క డిఎన్ఏ ఏంటి అని చెప్పి అంటుంటారు కదా. సో డిఎన్ఏనే వారసత్వానికి సంబంధించినటువంటి మూలాలు అనేటువంటిది మనకు తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్, ఆర్ఎన్ఏ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఈ వారసత్వానికి సంబంధించినటువంటి జెనెటిక్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఎట్లా ఉంటుందంటే ఈ టైప్ లో ఉంటుంది. ఈ టైప్ లో ఉంటుంది. ఇది ఈ జెనెటిక్ కోడ్ అనేటువంటిది మనకు వ్యక్తికి అనేది సంక్రమింపజేస్తుంది ఈ ఆర్ఎన్ఏ అనేటువంటిది. సో ఇంకోసారి చూసుకుంటే జన్యువుల యొక్క నిర్మాణం అనేటువంటిది డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ వల్ల ఏర్పడుతుంది. డిఎన్ఏ అంటే డయాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పి మనం తెలియజేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్, ఈ కేంద్రకంలో ఉన్నటువంటి 23 జతల క్రోమోజోమ్స్ లో మనము జైగోట్ అంటే ఇట్లా ఉంటది కదా, మనకు ఇది ఒక సంయుక్త బీజం అనుకుంటే, ఇక్కడ వచ్చేసి ఇది న్యూక్లియస్, దీన్ని జైగోట్ అంటాము. ఇది న్యూక్లియస్. ఇదంతా కూడా మనకు ఇందాక చెప్పుకున్నట్లుగా మనకి సైటోప్లాజంతో నిండి ఉంటుంది. సో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి 23 జతల క్రోమోజోమ్లో 22 జతలు ఒకదానినొకటి పోలి ఉంటాయి. బాగా అబ్జర్వ్ చేయండి. కేంద్రకంలో ఉన్నటువంటి 23 జతల క్రోమోజోమ్లో 22 జతలు ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, తల్లి నుంచి 23 జతలు, తండ్రి నుంచి 23 జతలు సంక్రమిస్తాయన్నాం కదా. ఇందులో వచ్చేసి కేవలం 22 జతలు మాత్రమే ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి. ఈ 23వ క్రోమోజోమ్, చివరిగా ఉన్నటువంటి 23వ క్రోమోజోమ్ వల్లనే శిశువు యొక్క లింగం అనేటువంటిది నిర్ధారించబడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి సైన్స్ వాళ్ళకి, మరియు మనకు టెట్లో డిఎస్సీలో కూడా చాలా ఇంపార్టెంట్. సైన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి 23వ క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో దాని వల్లనే శిశువు యొక్క లింగం అనేటువంటిది నిర్ధారించబడుతుంది. అది ఎలా నిర్ధారించబడుతుందో మనం కింద తెలుసుకుందాం. సో 23వ క్రోమోజోమ్ లో ఉన్నటువంటి తల్లి నుంచి ఎల్లప్పుడూ ఎక్స్ అనేటువంటి క్రోమోజోమే సంభవిస్తుంది. చూడండి,
23వ క్రోమోజోమ్ సంబంధించి తల్లి నుంచి ఎప్పుడూ కూడా ఎక్స్ అనేటువంటి క్రోమోజోమ్ మాత్రమే సంక్రమిస్తుంది. ఇక తండ్రి నుంచి ఎక్స్ లేదా వై ఈ రెండిట్లో ఏదో ఒకటి సంక్రమిస్తాయి అన్నమాట. తల్లి నుంచి అయితే ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే సంక్రమిస్తుంది, తండ్రి నుంచి ఎక్స్ లేదా వై క్రోమోజోమ్ సంక్రమిస్తుంది. సో తండ్రి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ సంభవిస్తే మనకు ఆడ శిశువుగా, తండ్రి నుంచి వై క్రోమోజోమ్ గా సంభవిస్తే మగ శిశువుగా మనకు నిర్ధారణ అనేటువంటి జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ దాకా మీకు క్లారిటీగా అర్థమైందే. జన్యువుల యొక్క నిర్మాణం అనేటువంటిది డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ వల్ల ఏర్పడుతుంది. డిఎన్ఏ అంటే డయాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట. కేంద్రకంలో ఈ జైగోట్ లో న్యూక్లియస్ లో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో 22 జతలు మాత్రమే ఒకదానికొకటి పోలి ఉంటాయి. ఆ 23వ జత ఏదైతే ఉందో అదే మనకు మానవునిలో లింగ నిర్ధారణ అనేటువంటిది సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక వ్యక్తి వికాసంలో అనువంశికత ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెప్పిన వారిలో ముఖ్యమైన వారు చూడండి. వ్యక్తి యొక్క వికాసంలో అనువంశికత ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పిన వారిలో గ్రెగర్ మోండల్, గాల్టన్, ఫ్రీమన్ వీళ్ళు ఉన్నారన్నమాట. ఈ గ్రెగర్ మోండల్ ని మనం ఏమని పిలుస్తామంటే అనువంశికత పితామహుడు అని కూడా మనం పిలుస్తామన్నమాట. చాలా 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 ఇంపార్టెంట్. సో మనం ఇంకోసారి చూసుకుంటే వ్యక్తి వికాసంలో అనువంశికత ప్రధాన పాత్రగా పోషిస్తుందని చెప్పిన వాళ్ళు గ్రెగర్ మోండల్, ఫ్రీమన్, గాల్టన్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ గ్రెగర్ మోండల్ మనకు మళ్ళీ అనువంశికత సూత్రాలని ప్రతిపాదించాడు అనమాట. 3 సూత్రాలు ఉన్నాయి. ఈ గ్రెగర్ మోండల్ అనువంశికత సూత్రాలని ప్రతిపాదించాడు. అందులో ఒకటి సారూప్య సూత్రం. అందులో మొదటిది సారూప్య సూత్రం. అంటే ఏ జాతి సంతానం ఆ జాతిని పోలి ఉండటమే సారూప్య సూత్రం. అంటే ఏ జాతి సంతానం ఆ జాతిని మాత్రమే పోలి ఉండటం. అంటే ఎగ్జాంపుల్ గా మనుషులు, జంతువులు, గాడిదలు, ఏనుగులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా. ఇంకా మనం క్లారిటీగా తెలుసుకోవాలంటే మనుషులు ఉన్నటువంటి తేడాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెల్లగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు తెల్లగా ఉన్నటువంటి పిల్లలు పుట్టడం, కొంచెం చామన ఛాయలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు చామన ఛాయ రంగులో ఉన్నటువంటి పిల్లలు పుట్టడం వంటివి కూడా మనం సారూప్య సూత్రానికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వైరుధ్య సూత్రం అనే గురించి మనం తెలియజేస్తున్నాం అన్నమాట. ఇందులో ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో చూడండి, వైరుధ్య సూత్రం అంటే ఒకే తల్లిదండ్రులకు జన్మించినటువంటి పిల్లల్లో ప్రత్యేక జన్యువుల కలయిక వలన, ఇక్కడ జాగ్రత్తగా ప్రత్యేక జన్యువుల కలయిక వలన ఏర్పడేటువంటి మార్పులు. ఈ వైరుధ్య సూత్రం ఏంటంటే ఒకే తల్లిదండ్రులకు జన్మించినటువంటి పిల్లల్లో ప్రత్యేకమైన జన్యువుల కలయిక వలన ఏర్పడేటువంటి పిల్లలు అన్నమాట. ఇది ఎట్లంటే తల్లిదండ్రులు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే మంచి ప్రజ్ఞా పాఠవాలతో ఉంటారో దానికి ధీటుగా పిల్లలు అనేటువంటి వాళ్ళు ఉండకపోవటం. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఈ తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ప్రజ్ఞా పాఠవాలకి ధీటుగా లేకపోవటం. సో దీన్నే మనం వైరుధ్య సూత్రం అని అంటాం అన్నమాట. చూడండి ఇంకోసారి, ఒకే తల్లిదండ్రులకు జన్మించిన పిల్లల్లో ప్రత్యేక జన్యువుల కలయిక వలన ఏర్పడేటువంటి పిల్లలు అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ గా మనము తల్లిదండ్రులు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ప్రజ్ఞా పాఠవాలకు ధీటుగా లేకపోకుండా పిల్లలు అనేటువంటి వారు పుట్టడం అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రతిగమన సూత్రం, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిగమన సూత్రం ఇక్కడ ఇది ఇంపార్టెంట్. మనకు ఈ అనువంశికతకు సంబంధించినటువంటి మెయిన్ టాపిక్ లో ఈ యొక్క ప్రతిగమన సూత్రం అనేటువంటిది మనకు జన్యువుల్లో ఉండాల్సిన లక్షణాలు తగ్గిపోవటం వలన మరియు జన్యువుల అసాధారణ కలయిక వలన ఏర్పడేటువంటి ప్రతిగమన సూత్రం అన్నమాట. ఇది చూడండి, జన్యువుల్లో ఉండాల్సిన లక్షణాలు తగ్గిపోవటం వలన మరియు జన్యువుల యొక్క అసాధారణ కలయిక వలన ఏర్పడేటువంటిది. దీనికి ఎగ్జాంపుల్ అంటే మనం
మనం మేనరికం గాని రక్త సంబంధికుల మధ్య గాని మనం వివాహాలు జరిగినప్పుడు ఇటువంటి ప్రతిగమన సూత్రం సంబంధించిన పిల్లల్ని మనం చాలా ఎక్కువగా మనం గమనిస్తాం అన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే, ప్రతిభావంతులైనటువంటి పేరెంట్స్ నుంచి పిల్లలు అతి తక్కువ స్థాయి ప్రతిభ కలిగినటువంటి వారు పుట్టడాన్ని మనము ప్రతిగమన సూత్రంగా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. మనం ఇంకొకసారి మనం క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే, వ్యక్తి వికాసంలో అనువంశికత ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పిన వాళ్ళు గ్రెగర్ మాండల్, గాల్టన్, ఫ్రీమన్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ గ్రెగర్ మాండల్ ని మనం అనువంశికత పితామహుడిగా తెలియజేసుకుంటాము. ఈ అనువంశికత పితామహుడు అయినటువంటి గ్రెగర్ మాండల్ అనువంశికత సూత్రాలు అనేటువంటి ప్రతిపాదించారన్నమాట. అందులో సారూప్య సూత్రం, వైవిధ్య సూత్రం, ప్రతిగమన సూత్రం అనేటువంటి ఉన్నాయి. సారూప్య సూత్రం అంటే ఏ జాతి సంతానం ఆ జాతి సంతానాన్ని పోలి ఉండటం. నెక్స్ట్ వైవిధ్య సూత్రం అంటే ఒకే తల్లిదండ్రుల్లో జన్మించినటువంటి పిల్లల్లో ప్రత్యేక జన్యువుల కలయిక అంటే ఏర్పడేటువంటి పిల్లలు. నెక్స్ట్ ప్రతిగమన సూత్రం అంటే జన్యువుల్లో ఉండాల్సిన లక్షణాలు తగ్గిపోవటం వల్ల మరియు జన్యువుల అసాధారణ కలయిక వల్ల కలిగేటువంటి పిల్లల్నే మనము ఈ ప్రతిగమన సూత్రం కింద మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పటిదాకా మనం ఈ అనువంశికత గురించి మనం క్లారిటీగా తెలుసుకున్నాము. నెక్స్ట్ మనము ఈ వికాసంపై ప్రభావం చూపేటువంటి కారకాల్లో పరిసరాలకు సంబంధించినటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పటిదాకా వికాసంపై ప్రభావం చూపేటువంటి కారకాల్లో మొట్టమొదటిది అనువంశికత గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ పరిసరాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాము. ఇక్కడ చూస్తే వ్యక్తి యొక్క జీవితంలో ప్రారంభమైనప్పటి నుంచి అతడిపై ప్రభావం చూపేటువంటి ప్రతి ఒక్క కారకము పరిసరమే. అర్థమైందా? వ్యక్తి యొక్క జీవితం ప్రారంభమైనప్పటి నుంచి అతడిపై ప్రభావం చూపేటువంటి ప్రతి కారకము పరిసరమే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ జన్యువులు కాకుండా వ్యక్తిని ప్రభావితం చేయు ప్రతి విషయం పరిసరం. జన్యువులు కాకుండా వ్యక్తి ప్రభావితం చేయటువంటి ప్రతి విషయం పరిసరం అని మనకు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలైనటువంటి బోరింగ్, లాంగ్ ఫీల్డ్, వెల్డ్ మనకు తెలియజేశారనమాట. నెక్స్ట్ మనకు వ్యక్తులలో పరిసరాలు రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. పరిసరాలు అనేటువంటివి మనకు రెండు రకాలు అనమాట. ఒకటిది ఫస్ట్ది జనన పూర్వ పరిసరం, రెండు వచ్చేసి జననాంతర పరిసరం. అర్థమైందా? మొదటిది జనన పూర్వ పరిసరం, నెక్స్ట్ జననాంతర పరిసరం. ఈ జనన పూర్వ పరిసరం అంటే ఏంటంటే గర్భస్థ శిశువుకి లభించేటువంటివి అన్నమాట. అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువు ఎవరైతే ఉంటారో వారికి లభించేటువంటి పరిసరాలనే మనం జనన పూర్వ పరిసరం అని చెప్పి అంటారన్నమాట. సో దీన్ని మనం ఎలాబొరేటరీ గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండానికి లభించేటువంటి పోషకాహారం మరియు తల్లి శరీర ధర్మం మరియు తల్లి యొక్క మానసిక స్థితి, ఉద్వేగాలు, అలవాట్లు ఈ మొదలైనటువంటివి కూడా మన పెరుగుదల వికాసంలో ప్రభావం అనేటువంటి చూపిస్తాయి అన్నమాట. సో మనము పరిసరాలు అనేటువంటి రెండు రకాలని చెప్పి తెలియజేసుకున్నాం. అందులో మొట్టమొదటిది జనన పూర్వ పరిసరం అని చెప్పి తెలుసుకున్నాం. ఈ జనన పూర్వ పరిసరం అంటే గర్భస్థ శిశువుకి లభించేటువంటి పరిసరాన్ని మనం జనన పూర్వ పరిసరం అంటాము. దీని ఎలాబొరేటెడ్ గా తల్లి గర్భంలో ఉన్నటువంటి పిండానికి లభించేటువంటి పోషకాహారం, తల్లి యొక్క శరీర ధర్మము మరియు తల్లి యొక్క మానసిక స్థితి, ఉద్వేగాలు, ఈ యొక్క తల్లి యొక్క అలవాట్లు అనేటువంటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా బిడ్డ పుట్టడానికంటే ముందు తల్లి గర్భంలో పిల్లవాడు ఇవన్నీ కూడా అనుభవిస్తాడు అనమాట. సో తల్లి ఏదైతే చేస్తుందో వాటిని ఇండైరెక్ట్ గా పిల్లవాడు కూడా లోపల ఉన్నటువంటి గర్భస్థ శిశువు అనుభవిస్తుంది అనమాట. నెక్స్ట్ జననాంతర పరిసరం అని చెప్పి ఇక్కడ ఉన్నది. ఈ జననాంతర పరిసరం అంటే శిశువు జన్మించిన తర్వాత పెరుగుదలకు వికాసానికి తోడ్పడేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం పరిసరం కింద మనం చెప్పవచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే శిశువు పుట్టిన తర్వాత శిశువుకి లభించేటువంటి ఆహారం మరియు శిశువు పుట్టినటువంటి వాతావరణం మరియు శిశువుకు ఉన్నటువంటి వసతులు మరియు సదుపాయాలు మొదలైనటువంటి వాటిని మనము భౌతికమైనటువంటి కారకాలుగా మనం చెప్పవచ్చు. సో జననాంతర
పరిసరంలో మన భాగంగా మనకు పుట్టిన తర్వాత శిశువుకి లభించేటువంటి ఆహారము మరియు వాతావరణము, వసతులు, సదుపాయాలు వంటివి మనం భౌతిక కారకాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ తల్లిదండ్రులు సాంఘిక కట్టుబాట్లు మరియు బంధువులు, స్నేహితులు, మతాచారాలు మరియు మీడియా, సోషల్ మీడియా, కుటుంబం వంటివి మనము సాంఘిక సాంస్కృతిక కారకాల కింద మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసే జనన పరిసరాలు అనేటువంటివి 2 రకాలు. అందులో వచ్చేసి జననాంతర పరిసరంలో మనము శిశువు పుట్టిన తర్వాత లభించేటువంటి ఆహారము, వాతావరణము, వసతులు, సదుపాయం అన్ని కూడా మనం భౌతిక కారకాల కింద చెప్పుకోవచ్చు. ఏవైతే సాంఘిక కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తల్లిదండ్రులు, సాంఘిక కట్టుబాట్లు, బంధువులు, స్నేహితులు, మతాచారాలు, సోషల్ మీడియా, కుటుంబం వంటివి కూడా మనకు సాంఘిక సాంస్కృతిక కారకాలు అనేటువంటి మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాటిలో మనకు వికాసంపై ప్రభావం చూపేటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్ చేసుకోండి అని చెప్పి అడగవచ్చు. అందులో భాగంగా మనకు ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాము, కేవలం అనువంశికత మరియు పరిసరాలు మాత్రమే తెలుసుకున్నాము. మూడోది వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, వినాల గ్రంథులు అని చెప్పి మనిషిలో ఉన్నటువంటి వినాల గ్రంథులు కూడా మనము వికాసంపై ప్రభావం అనేటువంటి చూపిస్తాయి అన్నమాట. ఎలా అనేది మనం తెలుసుకున్నాం. సో పిల్లల్లో పెరుగుదల మరియు వికాసాలను ఈ యొక్క వినాల గ్రంథులు అంటే ఏమంటారు, వినాల గ్రంథులు ఏమున్నాయని అంటే మనిషిలో సో మెదడులో పీయూష గ్రంథి ఉంటుంది, అధివృక్ర గ్రంథి ఉంటుంది, అవటు గ్రంథి ఉంటుంది, పార్శ్వ అవటు గ్రంథి ఉంటుంది. ఇవన్నీ కూడా విడుదల చేసేటువంటి హార్మోన్లు మన రక్త ప్రసరణలో కలిసి మన యొక్క పెరుగుదల, మన యొక్క వికాసాలు, మన యొక్క సాంఘిక నైతిక అభివృద్ధి పరమైనటువంటి అంశాల్లో మనకు ప్రభావితం చూపిస్తే దానిని మనకు ఈ వినాల గ్రంథుల ప్రభావం అనేటువంటిది మనకు ఈ పరిసరం కింద మనం తెలుసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఇది కూడా వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక కారకమే. ఏంటివి? వినాల గ్రంథులు అనమాట. వైజ్ఞానిక శాస్త్రవేత్త అయినటువంటి జేడి వ్యాసన్ ఏమంటాడంటే ఈయన పరిసరాల మీద ఎక్కువ పరిశోధన అనేటువంటి చేశాడనమాట. ఈయన ఏమంటాడంటే నాకు ఒక శిశువుని ఇస్తే అతడిని మంచి వ్యక్తిగాను లేదా దొంగగాను లేదా మీరు కోరినటువంటి విధంగా తయారు చేస్తానని చెప్పాడు అనమాట. సో బాగా అబ్జర్వ్ చేయండి, జేడి వ్యాసన్ ఏం చెప్పాడు, నాకు ఒక శిశువుని ఇస్తే అతడిని మంచి వ్యక్తిగాను లేదా దొంగగాను లేదా మీరు కోరినటువంటి విధంగా నేను తయారు చేస్తానని చెప్పాడు అనమాట. నెక్స్ట్ WC బాగ్లే ఏం చెప్పాడంటే వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతగానో పనిచేస్తాయని మరియు పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధం ఎక్కువ ఉందని కూడా తెలియజేశాడు అనమాట. ఇక అబ్జర్వ్ చేయండి, వ్యక్తి యొక్క వికాసానికి విద్యా అవకాశాలు ఎంతగానో పనిచేస్తాయని చెప్పాడు అనమాట. సో ఇందులో భాగంగా ఆయన ఏం చెప్పాడు, పాఠశాలలో ఉన్నటువంటి వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధం ఉందని ఎక్కువ చెప్పాడు. ఇప్పుడు పాఠశాలలో వసతులు సరిగ్గా లేకపోతే మనకు చదువు అంత ఈజీగా అందపట్టదు అనమాట. సో మనకు పాఠశాలకు సంబంధించిన వసతులు అనేవి బాగా ఉంటేనే మనకు వికాసానికి సంబంధించిన విద్యా అవకాశాలు ఎంతో కూడా చాలా అంటే వికాసం అనేది బాగా జరుగుతుంది. సో ఈ యొక్క నిర్వచనాన్ని ఆయన ఏం చెప్పాడంటే ఎడ్యుకేషన్ డిటర్మినేషన్ అనేటువంటి గ్రంథంలో చెప్పాడనమాట. WC బాగ్లే వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాల్లో ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధం ఎక్కువ ఉందని ఆయన ఎక్కడ చెప్పాడు, ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ అనేటువంటి గ్రంథంలో చెప్పాడు అనమాట. సో మనం ఈ వీడియోలో ఇప్పటి వరకు వికాసంపై ప్రభావం చూపేటువంటి కారకాలైనటువంటి అనువంశికత మరియు పరిసరాల గురించి మనం క్షుణ్ణంగా చాలా నీట్గా మనం తెలియజేసుకున్నాము. మీరు ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా కూడా వీడియోస్ ఇంకా ఏమైనా చూడకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు యొక్క ప్రీవియస్ వీడియోస్ని కూడా మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ.